హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ వంకాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కాక కొన్ని పోపు దినుసులు, కాస్తంత జీలకర్ర, పోపు దినుసులు జీలకర్ర కొంచెం చిటపటలాడాక మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నేను దీంట్లో కారం వాడట్లేదు, అందుకే ఓన్లీ పచ్చిమిర్చియే యూజ్ చేస్తున్నాను. సో పచ్చిమిర్చి వేసాక కొంతమంది పచ్చిమిర్చి తినే వాళ్ళు ఉంటారు కాబట్టి సాల్ట్ వేస్తే అంతగా పెద్దగా కారంగా అనిపించదు. సో నేను సాల్ట్ కూడా. సో దీన్ని బాగా కలుపుకొని కాస్త మంచిగా ఫ్రై అయ్యాక, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కలుపుకొని ఆనియన్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. సో అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక కాస్త పసుపు వేసుకున్నాం. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ బ్రింజాల్స్ తీసుకున్నాను. అల్లం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక నేను ఉప్పు వేసి వాటర్లో బ్రింజాల్ కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటర్ మొత్తం కొంచెం మంచిగా స్క్వీజ్ చేసి ఈ బ్రింజాల్ అనేవి దీంట్లో వేసుకున్నాం. అన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. బాగా మిక్స్ అయ్యాక దీనిపైన ప్లేట్ పెట్టేద్దాం. కాసేపు బ్రింజాల్ని బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత ఒకసారి సాల్ట్ వేద్దాము. ఇప్పుడే వేసేస్తే మొత్తం బ్రింజాల్ మొత్తం మెత్తగా అయిపోతాయి. సో అందుకే సాల్ట్ ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము వంకాయ ఎలా ఫ్రై అయింది అనేది. ఒక్కసారి కలుపుకుందాము. కలుపుతూ ఉంటే కింద అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇంకొక 5 to 10 minutes అనేది ప్లేట్ పెట్టి మనము ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము. వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఒక్కసారి కలుపుకుందాము అడుగంటకుండా. కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో సాల్ట్ వేసాను, మళ్ళీ సాల్ట్ వేయలేదు. ఇప్పుడు కొంచెం ఒక్క స్పూన్ సాల్ట్ వేసి కొంచెం బాగా కలుపుదాము. వంకాయ అయితే మగ్గిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. అండ్ లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ధనియా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. నేను దీంట్లోనే లవంగాలు, చెక్కలు, యాలకులు, ధనియాలు అన్నీ చేసి నేను మసాలా చేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. బాగా మిక్స్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాము. సో ఎంతో టేస్టీ అయిన
వంకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.